ఏజు మీద పడ ఓ పెద్ద మనిషి అచ్చం గాంధీ తాత లెక్కనే కళ్ళకు అద్దాలు పెట్టుకున్నాడు, బొడగుండు చేయించుకున్నాడు, చేతుల జాతీయ జెండాను పట్టుకున్నాడు, మెడల శంకీల దండ చేసుకున్నాడు, చేతుకు కాషాయం దారం కట్టుకున్నాడు, కదిలిపోతున్నాడు. ఇంతకు గాంధీ తాత ఏషమే గట్టి ఏడికి కదిలిండు అంటారా? చెప్తపాన్రి. చూసినరా రూపురేఖలు ఎట్లున్నాయి? దూరంకి వెళ్ళి చూస్తుంటే అచ్చం గాంధీ తాత లెక్కనే అనిపిస్తున్నాడు కదా. మరి ఈ ఏషమే ఎందుకు గట్టిండో అడుగుదాం. చెప్పే పెద్ద మనిషి. మరి నేను చేసే ఈ మహాపాదయాత్రకు మండల ప్రజలందరూ కూడా నాకు సహకరిస్తారనుకొని. ఇంతకు పాదయాత్ర ఎందుకు చేయాలనుకుంటున్నావో అది కూడా చెప్పు. దేనికోసం అని అంటే ఈ మండల పరిస్థితులు ఎట్లాంటివి ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి నేను ఈరోజు ఈ జెండా అయిన తర్వాత ఈ రామ్ మందిర్ నుంచి మహాపాదయాత్రగా హైదరాబాద్ వరకు బయలుదేరుకున్న సీఎం క్యాంప్ కార్యాలయం వరకు. ఈయన పేరు ధర్ము, కుమ్రంభీం జిల్లా తిర్యాని మండలం అట. ఆ మండలంలో ఉన్న తిర్యాని 2-3 లైను, గుండాల, మంగి, గోపెరకు పోయే సడాకులు మొత్తం సత్యనాశున్నాయట. చంద్రమండలం మీద కూడా జాగలు కొని ఇండ్లు కట్టుకుందాం అనుకుంటున్న ఈ కాలంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తిర్యాని మండలంలో మాత్రం రోడ్లు మంచిగా లేవట. ఆ ముచ్చట చెప్పేదందుకే ఇట్లా కళ్ళద్దాలు పెట్టుకొని గాంధీ తాత ఏషం కట్టిండు. హైదరాబాద్ పట్టణం దాకా పాదయాత్ర చేస్తాడట. ఎట్లన్నా చేసి సచివాలయం చేరుకొని సీఎం రేవంత్ రెడ్డి సార్ను కలుస్తాడట. వాళ్ళ ఊర్లకు రోడ్లు పోయించి తీరుతాడట. ఊరు నాకేమి ఇచ్చింది, ఊరి కోసం నేనెందుకు చేస్తా అనుకునే కొందరు మనసులున్న ఈ కాలంలో ఊరుకు రోడ్డు పోయించేదందుకు ఈ వయసులో ఈ ముసలాయన పాదయాత్ర నడిచేదందుకు నడుము గట్టిండంటే తారీపు చేయవలసిందే అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.